విజయవాడ గ్రామంలో ఇలాంటి మంచి యువత రాముల వారి కోసం చేతులు బిగించి నడుము బిగించి ముందుకు వచ్చిన యువత ఉన్నారంటే నిజంగా మన గ్రామం చేసిన అదృష్టం. జై శ్రీరామ్. మీ అందరూ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్య వ్యాఖ్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కో యతః విద్వాన్ కః సమర్థశ్చ కచ్చైక ప్రియదర్శినః ఆత్మవాన్ జితక్రోధో ధృతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవస్య జాత రోషస్య సంయుగే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుం ఏ విధం నరం. వాల్మీకి మహర్షి నారదులు వాడిని అడుగుతున్నారు, ఏమయ్యా నారద, ఇలాంటి నరుడు ఎక్కడైనా ఉన్నాడా ఈ భూమి మీద? ఎలాంటి నరుడట? కోన్వసిన్ సంప్రతమలోకే ఈ లోకం ఉన్నంత కాలము ఎవరి చరిత్ర మర్చిపోకుండా, ఎవరి నామాన్ని మర్చిపోకుండా, ఎవరి నామాన్ని తలుచుకోకుండా ఉండగలరు. చూడండి, సృష్టి ఉన్నంత కాలము ఎవరి నామాన్ని మర్చిపోలేరు, ఎవరు చరిత్ర చదువుతూ ఉంటారు. గుణవంతుడెవడు, సత్యవంతుడెవడు? గుణవాన్ కశ్య వీర్యవాన్ పరాక్రమవంతుడు, దానవంతుడు, శీలవంతుడు, సుగుణవంతుడు, ఆడిన మాట తప్పనవాడు అనేటటువంటి 16 గుణాలు వాల్మీకి మహర్షి వర్ణించారు. వెంటనే నారద మహర్షి అంటారు, అయ్యా వాల్మీకి మహర్షి, ఇలాంటి 16 గుణాల పసిడి బొమ్మయ్యా నాయన రాముడు. ఆయన చంద్రుల్లో పౌర్ణమి నాడు ఏ 16 కళలు అయితే ఉంటాయో అటువంటి 16 కళలు శ్రీరాముల్లో ఉంటాయ్యా. కాబట్టి రామచంద్రుడయ్యా, ఆయన చరిత్ర రాయవయ్యా నాయన. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారము. కలియుగములో మానవులు అనేక రకాల తప్పులు చేసి ధర్మాలు తగ్గిపోతారని, భార్యాభర్తలు ఎలా ఉండాలో, కుటుంబం ఎలా ఉండాలో, రాజ్యం ఎలా ఉండాలో, అన్నదమ్ములు ఎలా ఉండాలో, గురువులు ఎలా ఏ విధంగా గౌరవించాలో, ధర్మ పరిపాలన ఏ విధంగా చేయాలో, కలియుగంలో మానవులకి జ్ఞానోదయం కలిగించడానికి శ్రీరాముడు మానవ రూపంలో, శ్రీ మహావిష్ణువు రాముడు అవతారములో ఈ భూమి మీదకి వస్తున్నాడయ్యా. ఆ సీతమ్మ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి అయ్యా, భూగర్భ జాత భూమైక మాత భూమిలోంచి వస్తుందయ్యా. సీతా మహాలక్ష్మి తల్లి భార్య భర్తలు ఎలా ఉండాలో ఈ లోకానికి ఆదర్శాన్ని పంచడానికి వస్తున్నారు. అటువంటి రామచంద్రమూర్తులు మన గ్రామంలో ప్రతిష్ఠించబోతున్నాం, రామాలయాన్ని కట్టబోతున్నామంటే జై శ్రీరామ్. అటువంటి రాముల ఆలయాన్ని భారతదేశంలో పెళ్లి చేస్తున్నటువంటి తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే ఆ ఆడపిల్ల దేవుడికి దండం పెడుతుంది, భగవంతుడా, పరమేశ్వర, మా అమ్మా నాన్నలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు పెళ్ళంటూ జరిగితే, నాకు భర్త అంటూ వస్తే ఎటువంటి భర్త దొరకాలని కోరుకుంటారు. భారతదేశంలో ప్రతి స్త్రీ అంటే ఎలాంటి భర్త దొరకాలమ్మా? చూసారా, శ్రీరాములు లాంటి భర్త దొరకాలి. సంతోషం, ఆమె పూజలు ఫలించాయి, ఆమె చేసినటువంటి నోములు నోచి చక్కగా లభించాయి. శ్రీరాములు లాంటి భర్త లభించాడు. చక్కగా మహాతల్లి వివాహమైన తర్వాత నిండు గర్భాన్ని ధరించింది, తలనీళ్ళు పోసుకున్నది, ఆ వంశానికి మంచి వంశోద్ధారకుణ్ణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. చక్కగా ఆ అమ్మ 7 మాసాలు 6 మాసాలు 7 మాసాలు నిండు గర్భంతో ఉంటే చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ఆ మహాతల్లికి శ్రీమంతం చేస్తున్నారు. శ్రీమంతం చేసి ఆ అమ్మని అక్షతలతో దీవించి ఆ అమ్మకి రకరకాల ఫలదానాలు లక్ష్మీదేవిగా అలంకరించి ఆ అమ్మని అంటున్నారు, అడుగుతున్నారు, అమ్మా వదినమ్మ, లేకపోతే అక్కమ్మ, లేకపోతే మరొకటి మా ఇంటికి మంచి వంశోద్ధారకుడిని ఇవ్వాలమ్మా, మంచి బిడ్డల్ని ప్రసాదించాలమ్మా, మా కీర్తి ప్రతిష్టలు ఇనువడించేటటువంటి పతాక స్థాయిలో చేరేటటువంటి రెపరెపలాడేటటువంటి మా గ్రామం తాలూకా మా వంశం తాలూకా మంచి గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టేటటువంటి మంచి అబ్బాయిని ఇవ్వాలమ్మా, మంచి వంశోద్ధారకుని ఇవ్వాలమ్మా అని అందరూ దీవిస్తే, మంచి పండంటి బిడ్డన కనాలమ్మా అని అక్షతలు వేస్తూ ఉంటే మళ్ళీ దేవుడికి దండం పెడుతుందా అమ్మ, ఏ పరమేశ్వర, నాకు బిడ్డడంటూ పుడితే, అబ్బాయి అంటూ పుడితే ఎటువంటి అబ్బాయి పుట్టాలమ్మా చెప్పండి? శ్రీరాములు లాంటి అబ్బాయి పుట్టాలంట. జై శ్రీరామ్. ఎటువంటి అబ్బాయి పుట్టాలండి? అదేమిటమ్మా, భర్త శ్రీరాముడే, బిడ్డడు శ్రీరాముడే. ఎంత గొప్పతనం అండి. అందుకే ఎప్పటికీ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో, ఓ ద సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ శ్రీరామచంద్ర, శ్రీరాముడు పుట్టిన పుణ్యభూమి భారతదేశం అయ్యా. ఓ ద సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ సీతామహాలక్ష్మి, సీతామహాతల్లి నడయాడిన పవిత్ర భూమయ్యా భారతదేశం.
భారతదేశంలో అడుగు పెట్టడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఈ పుణ్య భూమిలో, ఈ ధన్య భూమిలో, ఈ మాతృభూమిలో, ఈ అన్నపూర్ణాదేవిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ తపో భూమిలో, ఈ వేద భూమిలో జన్మ దొరకదు. అటువంటి పుణ్య భూమి మన భారతదేశం. ప్రపంచంలో పుణ్య భూమి అని పిలువబడలేదు. ఏ దేశమైనా భారతదేశం పుణ్య భూమి అని పిలువబడలేదు. నేనేమీ విమర్శించడం లేదు, ఉన్నదాన్నే చెప్తున్నాను. నేనేదో పొగిడేస్తాను అనుకోండి, ఇది నిజాన్ని నేను చెప్తున్నాను. భారతదేశం తప్ప ప్రపంచంలో ఏ దేశము కూడా పుణ్యభూములు కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ పతివ్రతలు లేరు. ఈరోజు అమెరికాలో ఒక పతివ్రత చరిత్ర ఉన్నదా? చూపించమనండి. 2023 సంవత్సరాలు క్యాలెండర్. అమెరికాలో పతివ్రత ఎవరైనా ఉందా? ఇంగ్లాండ్లో పతివ్రత ఎవరైనా ఉన్నారా? పోలాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, జపాను, పాశ్చాత్య దేశాలలో ఇన్ని వేల సంవత్సరాలకి ఒక్క పతివ్రత లేదండి. ఎందుకు లేదు? వాట్ ఈస్ ద రీజన్ అంటే కారణం ఏమయ్యా అంటే అక్కడ కుటుంబ వ్యవస్థ లేదు. అక్కడ ఆడవాళ్ళు భోగ వస్తువులు, విలాస వస్తువులు, కేవలం సంతానాన్ని కనేటటువంటి, పురుషులకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి అక్కడ లగ్జూరియస్ టూల్స్ అన్నమాట, విలాసాన్ని ఇచ్చేటటువంటి పరికరాలు, బొమ్మలు తప్ప అక్కడ ఆడవాళ్ళకి విలువ లేదు, కుటుంబ విధానం లేదు. అగ్రిమెంటల్ మ్యారేజ్ సిస్టమ్. 3 నెలల పెళ్ళి, 6 నెలల పెళ్ళి, సంవత్సరం లేకపోతే 2 నెలలు అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని అగ్రిమెంట్ కండిషన్ పెట్టుకుంటారు. ఒకవేళ కానీ నాకు నచ్చకపోతే ముందే క్లాజ్ అన్నమాట, మినహాయింపు. ఏమిటని? నీకు నాకు నచ్చకపోతే విభేదిస్తే 6 నెలల అగ్రిమెంట్ల ముందే బరక్ అంటే చింపేసి ఆయమ్మ దారి ఆయమ్మది, వీడి దారి గోదావరి. చూశారా? కాబట్టి పాశ్చాత్య దేశాలలో కుటుంబ విధానం లేదండి. ఎవరి పిల్లల కంటే చైల్డ్ హోమ్లో పడేస్తారు, పెంచరు. వాటికి చైల్డ్ హోమ్స్ ఉంటే గవర్నమెంటే వారి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి పిల్లలందరినీ పెంచుకుంటారు అంతే. అక్కడ ఉద్యోగులు, అక్కడ రకరకాల వ్యవస్థలు ఉంటాయి. ఎవరు అన్నో తెలియదు, ఎవడో తమ్ముడో తెలియదు, ఎవడు చెల్లో తెలియదు, ఎవడు అన్నో వాయు వరసలు లేకుండా జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు పాశ్చాత్య దేశాలలో. కానీ భారతదేశంలో, పాశ్చాత్య దేశాలలో 5 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి జీవిస్తే అక్కడ షష్ఠి పూర్తి. అమ్మో, 5 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారా అని గొప్పైపోయి గిఫ్ట్ మీద గిఫ్ట్, గిఫ్ట్ మీద గిఫ్ట్. మన పుట్టినరోజు పార్టీకి మనకు గిఫ్ట్లు చేస్తారు కదా. మన పుట్టినరోజు చేస్తాం. ఇప్పుడు మన ఊళ్ళో అవుతుందో శైలాడులో పుట్టినరోజులు చేస్తున్నారు కదా. మీ మనవాళ్ళకో మనవరాలకో లేకపోతే కొడుకుకో కూతురుకో హ్యాపీ బర్త్డే టు యూ. అది ఉంటేనే మనకు కావాలా. పెద్ద కేక్ తేవడం, కేక్ పెట్టి పాపతోనో బాబుతో నాయన ఊదిరా ఏం ఊదిరంటే దీపం ఆపేయడం, దీపాలు ఆపేయడం మన సంస్కృతి. ఏమి ఘోరమయ్యా. ఎవరైనా దీపం ఆరిపోతున్నప్పుడే గాలిగా అడ్డు పెట్టరా నాయన, దీపం అడ్డు పెట్టరా అంటారు. దీపం ఆరకూడదని కదా మన ట్రెడిషన్, మన కల్చర్. అటువంటిది జ్యోతులు వెలిగించి నాకేమంటే అశుభం కదా. దీపాలు ఆపడం అశుభం కదా. దీపాలు వెలిగించు. పుట్టినరోజు నాడు దీపాలు ఆపడం కాదు. జై శ్రీరామ్. కానీ దీపాలు ఆపేసి కేక్ పెట్టి వాడి చేతిలో కత్తి పెట్టి ఒరే నాయన కేక్ కొయ్యరా నాయన కరకరమని అంటే చిన్నప్పటి నుండి ట్రైనింగ్ అనమాట. ఏమిటి? రేపు భవిష్యత్తులో అమ్మ నాన్న పేకలు ఎలా కొయ్యాలో ట్రైనింగ్. మీ అమ్మ కూడా పేక ఎలాగే కొయ్యరా నాయన. కొంతమంది అలాగే కోసేస్తున్నారు కూడా. డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తున్నాడండి? కత్తిచ్చి వాడికేమో కేక్ కొయిస్తావా? కేకా? ఈరోజు కేక్ని కట్ చేస్తాడు, రేపు చెయ్యో కాలో అదే అయిపోతుంది. జై శ్రీరామ్ రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాం. మనమే కారణం, దానికి మనమే కారణం. దానికేమో గొప్పైపోయి డబ్బక బొంగలు పెంచేసి కొంతమంది డీజే కూడా పెట్టేసి గుప్పు అంత పెళ్ళిళ్ళని పోయాయి. పెళ్ళి అయిందంటే ఏమైనా ఉండాలండి? డీజే మంగళవాద్యం అక్కర్లే. అక్కడేమో చక్కగా దాని పేరే మంగళం, శుభాన్నిచ్చే దేవతలు దేవుళ్ళకి ఇష్టమైనది ఆ మంగళవాద్యం. అది మనకు అక్కర్లే. డీజే గుప్పుకు వద్దడమే తెల్లవారి నుండి. కానీ ఒక మంచి కూడా జరిగిందండి డీజేలు ఉండడం.
డీజేలు మనం విమర్శిస్తున్నాం మేము సార్. డీజేలు ఉండడం చాలా మంచి జరిగింది. ఏమిటంటే మంచి అంటే, ఎవరైతే ఇళ్లల్లో 85, 86, 75, 70 సంవత్సరాల ముసలి వాళ్ళు అటు వెళ్ళక ఇటు రాక అటు పోక ఇటు ఉండేవాళ్ళు ఈ డీజేల వల్ల గుప్పుకు కుద్దడం వల్ల పెళ్ళి అయిపోయిన 3వ రోజు గుట్టుక్కని పోతున్నారు. అంతే. ఏమైపోతున్నారమ్మా అంటున్నారు. మా అమ్మ పెళ్ళి అయిపోయిన 3వ రోజు చచ్చిపోయింది అంటే డీజే ఎఫెక్టే. ఏ ఎఫెక్ట్ అండి? డీజే. అవునండి. ఇంత గట్టిగా అది అంత సౌండ్ వచ్చి కంచాలు పడిపోయి మంచాలు గుయ్యమని ఊగిపోయి అంత సౌండ్ వస్తే ఆ ముసలమ్మేం బ్రతుకుతుంది? ఆ ముసలివాడు గుట్టుకు మనిపోడా. కాబట్టి డీజేలు రావడం వలన ముసలి వాళ్ళు ఏమవుతున్నారండి? మీదకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి సంతోషమే. నేను ముసలమ్మ పోయింది, మాకు సేవలు తప్పిపోయాయి, ఎవడ పడతాడు ఈ బాధలని. జై శ్రీరామ్. వాళ్ళు మనము ముసలైపోమా, మనము అయిపోతాం. ఏమండి? ఈరోజు పెళ్లి కొడుకు, రేపేమో ముసలివాడు. జై శ్రీరామ్. కాబట్టి దయచేసి డీజేలు పెడితే సౌండ్ తగ్గించుకోండి. డీజేలు మానేస్తే మరీ మంచిది. మంగళవాద్యాలు పెట్టుకోండి. ఒకవేళ నువ్వు గెంతాలనుకుంటే పెళ్ళినాడు డీజేలు వద్దురా నాయన, నీ పుణ్యం ఉంటుందిరా బాబు. ఆ పెళ్ళి అవుతున్నప్పుడు అక్కడ మంగళవాద్యాలు పెట్టుకోరా. పెళ్ళి అయిపోయిందా ఊరేగిస్తావా నాయన, ఊరేగించినప్పుడు ఏదో పెట్టుకోరా నాయన. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి? కనీసం మంగళవాద్యాలు లేవు. అక్కడేమో కార్యక్రమాలు మానేస్తున్నారు. కాబట్టి ఒక మంత్రము విధిహీనం, అశ్రుస్నానం, మంత్రహీనం, అదక్షిణం, శ్రద్ధావిరహితం కర్మం తామసం పరిచక్షసే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నారు, విధి విధానం లేకుండా, మంత్రం లేకుండా, దక్షిణ లేకుండా ఏ పని చేయకూడదట. అది రాక్షస పూజతో సమానమట. కాబట్టి అటువంటి మంత్రాలు మనకు నచ్చడంలే, తీసేస్తున్నాం. ఆ పెళ్ళి కూడా పెళ్లి ముందు ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చుంటే ఆ పెళ్లి కొడుకు నాన్నమ్మ వచ్చింది, వీడికి ఎంత వేగంగా పెళ్లి అయితే అక్షతలు వేసేద్దామా, శుభంగా ఉండాలి దీవించేద్దామని నాన్నమ్మ తాతయ్య అందరూ కూర్చుంటే పెద్దవాళ్ళు. ఈ పెళ్లి కొడుకు అంటున్నాడు, భలే ముసలే పెళ్లి పందిరి పీటల మీద కూర్చున్నాడు, గట్టిగా అంటే బాగోదు కదా, ఎదురుగా వీడియోలు ఫోటోలు చేస్తున్నారు, అందులో పడిపోతుంది. ముసలి వెనకెళ్ళ అంటున్నాడు. ఎవరిని? నాన్నమ్మని. వెనక్కి వెళ్ళిపోవాలట. ఎందుకు? ఫోటోలు వీడియోలు చేస్తున్నారే, నువ్వు వెనక్కి వెళ్ళిపోయి బాగోదే, సక్కి దావళ్ళు అయిపోయాయి నీకు, వీడికి సక్కి దావళ్ళు అయిపోవా. ఈ పెళ్లి కూడా గెలగే ఉండిపోతారండి. అవి పెద్దవాళ్ళందరినీ లాస్ట్. మరి ఫస్ట్ వరుసలు ఎవరండి? ఎవరో ఆంటీ గారట, జిగ్గి మన చీర కట్టింది, ఆ జిగ్గి మన స్టిక్కర్ పెట్టుకుంది. ఆంటీ గారు మీరు కూర్చోండి, ముందు వీడియోలు ఫోటోలు బాగా పడాలి. వీడికి ఏం పడాలండి? ఇది వాళ్ళ వయసులో అనుభవం ఎక్కడ, వాళ్ళు జీవితం అంతా వడపోసి ధారపోసి కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవన్నీ ఓర్చుకునేటువంటి అటువంటి పెద్దల చేతులు అక్షతలు వేసుకుంటే మీకుండే కొన్ని దరిద్రాలు వదిలేస్తారు. అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఈరోజు అవన్నీ మనకు నచ్చవు. మీరు పెళ్ళిళ్ళలో కూర్చొని చూడండి, ఫస్ట్ వరుసలు ఎవరు ఉంటారండి? ముసలివాళ్ళందరూ వెనక్కి, ఫస్ట్ వరుసలో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, ఒక్కడో సరిగా ఉండడు, గుర్రాలు ఎక్కిపోయి ఉంటారు. మహానుభావుడు. మరి అన్నీ ఏం చక్కలేదు. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, వీళ్ళకి ప్రత్యేక పార్టీ. వీళ్ళేమో ఒక పెళ్లి కొడుకు ఏమో పెళ్లి మంగళసూత్రం కట్టగానే ఒకడేమో నిలబడతాడు, నిలబడేలాగా చూస్తాడు. వాడు పెళ్లి కొడుకు ఫ్రెండ్ కనపడ్డు, పంతులు గారి మీద అక్షతలు పడేస్తాడు. వాడు మరి ఏం చేస్తాం? పంతులు గారు దీవిస్తాడు. పంతులు గారు సూత్రం, ఆయన గుర్రం ఎక్కిపోయావా, దాన్ని చూసుకుని ఆయన దీవించరా ఆయన అని ఆయన కూడా గుర్రం చేస్తాడు. ఒకడేమో పెళ్లి కొడుకు తల్లిని దీవిస్తాడు. వాడికి అలా కనపడదు. మరి ఏం చేస్తాం? పెళ్లి కొడుకు తల్లి పెళ్లి కూతురు అనుకుని అక్షతలు వేస్తాడు. వాడు కొబ్బర బాండం మీద వేస్తుంటాడు. కొబ్బర బాండం ఎదురుగా ఉంటుంది కానీ బొండా మీద అక్షతలు వేస్తాడు. ఇది మన కల్చర్. ఇలాగ మారిపోయింది. వాళ్ళనేమో ముందు వరుసలో కూర్చుని పెట్టి మంగళసూత్రం కట్టగానే మీదకి ఎక్కిపోయి స్టేజ్ ఎక్కిపోయి వీళ్ళు మొదటి అక్షతలు వేస్తారు. మొదటి అక్షతలు ఎవరండి? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. అక్షతలు పడగానే ఎప్పుడైతే అక్షతలు పడ్డాయో ఈ పెళ్లి కొడుకు చాలా ఉత్తముడు, పాపం వ్యసనం కూడా అలవాటు లేదు, మద్యం కూడా పుచ్చుకోడు. అటువంటిది వారం తిరక్క ముందే కూడా అనిపించేస్తూ ఉంటాడు. వీళ్ళ అత్తయ్య అంటుంది, నాయన నాకు పంపుకోలేరు చేసినవరా నాయన, నువ్వు వ్యసనాలు లేదన్నారా నాయన, నీకు అది ఏది అలవాటు లేదన్నారా నాయన,
వారం తిరగకముందే అప్పుడే బండి ప్రారంభం అయిపోయిందిరా నాయన అంటే కారణం ఏంటి? మహానుభావులు ఆశీస్సులు. ఎవరు? ఫ్రెండ్స్. ఎవరు ఆశీస్సులు అండి? మొదటి అక్షతలు దీవించారు కదా మన వాళ్ళు, వాళ్ళ ప్రభావం అది. ఇలాంటి దరిద్రాలు ఉంటాయని పెద్దలను ముందు పెట్టారు మన పూర్వీకులు. ఎవరు పెట్టారండి సత్యం గారు? పెద్దలను పెట్టారు. పెద్దల్ని మనం వెనక్కి పంపించిస్తే మరి కొంపలు కొల్లేరైపోక ఏమవుతాయండి? వారం రోజుల ముందే అప్పుడే భార్యాభర్తల మనస్పర్ధలు, 10వ రోజు పెడాకులు, 20 రోజులు విడాకులు అయిపోయి ఏమైందండి? 7 అడుగుల మందం 7 రోజుల్లో గోయంద. ఇది మన పరిస్థితి. కాబట్టి ఇటువంటి శాస్త్రాలు, ధర్మాలు మన పూర్వీకులు ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడు నాకు ఓ తుపాకీ ఇచ్చి బాటల్లో దించి అగోండి పాకిస్తాన్ సైనికులు వస్తున్నారు స్వామీజీ షూట్ అన్నారు అనుకోండి, నేనేం శ్రీరామ జయ రామ జయ జయరామ అనగలను తప్ప నేను షూట్ చేయగలనా? నేను ఆ పని ఏదో నేను చేయాలి. కానీ నా చేతిలో కన్న కొట్టుకొని వెళ్ళిపోయి మీరేమో నాగలి నొల్ల ఏదో మనకేమంటారండి, నాగలి దున్నమన్నారు అనుకోండి, నేను దున్నగలనా? నా పని నేను చేయాలి. మరి మీకేమో కాషాబాట్లు వేసేసి 4 గడ్డాలు, ఒక పెద్ద గడ్డమేమో విగ్గు పెట్టేసి నేను భగవద్గీత చెప్పరండి చెప్తాం. ఎవరి పని వాడు చేయాలి, ఎవరి ధర్మాలు వాళ్ళు పోషించుకోవాలి. అందుకే మన పూర్వీకులు ఇవన్నీ ఒక సిస్టమేటికల్గా మనకి అందించారు. అందుకే ఆ కుటుంబాలు, ఆ భార్యాభర్తలు చిరకాలము జీవించారు, అన్యోన్యముగా జీవించారు. జై శ్రీరామ్. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకానికి ఇవన్నీ ధర్మాలు చెప్పడానికి రావడం జరిగింది. కాబట్టి అందుకే పెద్దలు అంటున్నారు, సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగా నరయుగాక. రామా, ఈ రోజుల్లో నీవు దేవుడివని మాకే తెలుసు. ఋషులు, యోగులు, చాగులు కొద్ది మందికి మాత్రమే శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం అని తెలుసు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు? రాముణ్ణి ఒక రాజు అనుకుంటున్నారు, చక్రవర్తి అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో నీవు మానవ నరులందరి చేత నీవు పూజించబడతావు. సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగా, నరులందరూ కూడా దేవుడిగా నిన్ను పూజిస్తారయ్యా. రామనామ భవ స్తోమ భంజన దివ్య తారక నామమై తరలుగాక. ఎవరైతే రామనామ సంకీర్తన చేస్తారో, శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎవరు అనడం లేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదా? మధ్యాహ్నం భోజనం చేయలేదేటమ్మా? శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ జయ రామ. శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ. ఓ రామ ఓ రామ అయోధ్య రామ. ఓ రామ ఓ రామ అయోధ్య రామ. ఓ రామ ఓ రామ కౌసల్య రామ. ఓ రామ ఓ రామ కౌసల్య రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ హరి జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ దశరథ రామ. ఓ రామ ఓ రామ దశరథ రామ. ఓ రామ ఓ రామ సీతాభిరామ. ఓ రామ ఓ
ఓ రామ సీతాభిరామ ఓ రామ కోదండ రామ ఓ రామ కోదండ రామ ఓ రామ కళ్యాణ రామ ఓ రామ కళ్యాణ రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ ఓ రామ సీతాభిరామ సీతాభిరామ ఓ రామ శైలాడ రామ ఓ రామ శైలాడ రామ ఓ రామ పట్టాభిరామ ఓ రామ పట్టాభిరామ ఓ రామ శైలాడ రామ ఓ రామ శైలాడ రామ శ్రీరామ జయ రామ జయ జయ ఓ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ జయ జయ రామ ఓ రామ శైలాడ రామ ఓ రామ శైలాడ రామ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. కాబట్టి అటువంటి రామనామము మనందరం కూడా చక్కగా రామనామ భవ స్తోమ భంజన దివ్య తారక నామమై తరలుగాక. రామ భవిష్యత్తులో ప్రతి గ్రామంలో నీ రామనామాన్ని స్మరిస్తూ నీ నామాన్ని భజిస్తూ అందరూ కూడా ధన్యులవుతారయ్యా. కవులెల్లా నీ దివ్య కథలెన్నో రీతుల కొనియాడి ముక్తి గైకొందురుగాక. ఎంతోమంది కవులు నీ నామాన్ని జపించి నీ రామాయణ కావ్యాన్ని రచించి వాళ్ళందరూ కూడా తరిస్తారయ్యా. 10 కొంపలు లేని పల్లెటూళ్ళనైనా గాని రామ భజన మందిరముండి వరలుగాక. కవులెల్లా నీ దివ్య కథలను కొనియాడి ముక్తి గై కొందురుగాక. ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టపడక వ్రాయపడకుండుగావున రామనామమనిన తిరుగులేనిది అని అర్థమగునుగాక. రమ్య గుణధామ రఘురామ రామ రామ. జై శ్రీరామ్. 10 కొంపలైనా లేకపోవచ్చు రామ భవిష్యత్తులో, కానీ నీకు ఆ ఊర్లో రామ మందిరం ఉండాలి. ఆ ఊర్లో 10 కొంపలు లేకపోయినా పర్వాలేదు. 9 ఇళ్ళైనా 9 ఇళ్ళు ఉండొచ్చు, 4 ఇళ్ళు ఉండొచ్చు, 2 ఇళ్ళు ఉండొచ్చు, కానీ నీకు ఒక రామ మందిరం చిన్నదో పెద్దదో ఉంటేనే అది గ్రామం. లేకపోతే అది గ్రామం కాదు, అది ఊరు కాదు. రామ మందిరం లేని ఊర్లేవు కావు, అవి వల్లకాడుతో సమానము అన్నారు. ఏ ఊర్లోనైతే రామాలయం ఉండదో ఆ గ్రామంలో సాధువులు ఎవరు పడుకోకూడదు, సాధువులు ఎవరు ఆ రాత్రి పూట ఉండకూడదు. ఉండి అల్పారం చేసేసి ఆ రాత్రి అక్కడ నుండి నమస్కారం చేసి పక్క ఊరు వెళ్ళిపోవాలట. రామమందిరం లేని గ్రామాల్లో ఎవరు ఉండకూడదు, సాధకులు సాధువులు ఎవరో కూడా. కాబట్టి 10 కొంపలైనా లేకపోవచ్చు రామ, నీకు ఒక రామ మందిరం ఉండి తీరుతుంది అన్నారు ఋషులందరూ కూడా పట్టాభిషేకం సమయంలో. కవులెల్లా నీ దివ్య కథలెన్నో రీతుల కొనియాడి ముక్తి గైకొందురుగాక. అందరూ నీ నామాన్ని జపిస్తూ తరిస్తారయ్యా. కాబట్టి ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక ఏ పని ప్రారంభించినా ఏ కార్యక్రమాన్ని ఉపక్రమించినా శ్రీరామ అని ప్రారంభిస్తాం.
మన డాక్యుమెంట్లో ఏముంటుంది? మొదట శ్రీరామ. చూసారా? కాబట్టి అటువంటి రాముడు, అటువంటి రామనామము, అంత ధన్యత రామచంద్రమూర్తిలో. చాలామంది అనుకుంటారు రాముడికి కష్టాలు, రాముడికి ఇబ్బందులు, సీతమ్మ తల్లికి ఇబ్బందులు, సీతమ్మ పేరు పెట్టకూడదురా నాయన, రాముడని పేరు పెట్టకూడదురా తండ్రి అనుకుంటారు. రాముడు లాంటి చరిత్ర, రాముడు లాంటి పేరు ప్రఖ్యాతులు ఈ భూలోకంలో ఎవరికున్నాయండి? ఆయనకి కష్టాలా? ఆయన మనల్ని బాగు చేయడం కోసం, మనల్ని రక్షించడం కోసం ఆయన కష్టాలన్నీ తన భుజం మీద వేసుకున్నాడు తప్ప ఆయనకేం కష్టాలండి? కాబట్టి అటువంటి రామాలయం త్వరితగతిన దేదీప్యమానముగా మన గ్రామంలో ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహకారం చేసి తొందరగా రామాలయం నిర్మాణం జరిగి ఘనమైన ప్రతిష్టా కార్యక్రమం మన సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన చిరంజీవి శ్రీరాము, మన సీతారాము ఉన్నారు, వెళ్ళిపోయారా? ఇదిగోండి, గట్టిగా చప్పాలు కొట్టండి. మన రాంబాబు మేషారు మరి వారు, అలాగే మన రమణ గారు, సమరసత సేవా ఫౌండేషన్. మన గ్రామంలో రామ మందిరం ఉండాలి, రామాలయం అవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నాకు పిలిచి ఉదయం అన్నారు. ఉదయం ఒక గ్రామానికి ప్రతిష్ట. ఈరోజు రేగిడి మండలం వన్నల గ్రామంలో రామాలయం ప్రతిష్ట ప్రారంభం. ఈరోజు సాయంత్రం అక్కడ రామాలయం ప్రతిష్టలో మన ఉపన్యాసం. కానీ రాముడి నిర్ణయం ఎలాగుంటే అలా జరుగుతుంది. మనం అనుకున్నాం సరే అక్కడ ప్రతిష్ట అయిపోయిన తర్వాత ప్రతిష్ట అయిపోతుంది 3 రోజులు, అందులో మన ఉపన్యాసం లేకపోయినా పర్వాలేదు, గుడి అయిపోయింది కదా, మన అవసరం ఏమున్నది? కానీ గుడి అవసరం ఎక్కడున్నదో, గుడి లేని శైలాడే మనకి ప్రధానం. ప్రతిష్ట అవుతున్నటువంటి ఆ వన్నలి గ్రామం కంటే శైలాడలో మన ఆ గ్రామాన్ని సందర్శించడమే మనకి మహాభాగ్యమని ఈరోజు మీ గ్రామం. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి అటువంటి రామచంద్రమూర్తి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. వాల్మీకి మహర్షి అంటున్నారు, రాముల వారి చరిత్రట ఒక్క రామాయణ కావ్యము కాదట, 100 కోట్ల రామాయణం. నిజమైన చరిత్ర రాముల వారి చరిత్ర 100 కోట్ల రామాయణాల్లో కలిపి ఉంటుందట. ఓరి నాయన, ఒక రామాయణమే మనం చదవడానికి 24,000 శ్లోకాలు, రామాయణమే మనం చదవలేమే. అటువంటి 100 కోట్ల రామాయణ కావ్య గ్రంథాలతో రాముల వారి ఒరిజినల్ చరిత్ర ఉన్నదట. అంత చరిత్ర. అటువంటి చరిత్రని నేను నాకు ఉండే భగవద్జ్ఞానముతో, నాకు ఉండే తపోశక్తితో, ఓ మానవులారా, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, అటువంటి ఒకే ఒక రామాయణ కావ్యముగా మీకు అందిస్తున్నాను. ఇటువంటి రామాయణ కావ్యములో ఒక అక్షరాన్ని విన్నా రా అని పలికినా చాలు మీ జన్మ ధన్యమైపోతుంది అన్నారు మహానుభావులు వాల్మీకి మహర్షులు వారు. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అటువంటి సీతారాముల చరిత్ర, అటువంటి సీతారాముల గుడులు, గోపురాలు, రామ మందిరాలు ఎక్కడుంటాయో ఆ గ్రామంలో భార్యాభర్తలు నిండుదనముతో సుమంగళిగా, సౌభాగ్యవతులుగా, ఆరోగ్యవంతులుగా, నిత్య కళ్యాణము పచ్చ తోరణంలాగా ఆ గ్రామము 3 పువ్వులు 6 కాయలలాగా ఆ గ్రామము శోభిల్లుతూ ఉంటుంది. ఆడపిల్లలకి మంచి వివాహాలు, మగపిల్లలకి మంచి ఉద్యోగాలు, మంచి భార్యలు, ఆ గ్రామము కలకల్లాడుతూ ఉంటుంది. అటువంటి రామ మందిరం, అటువంటి రామాలయం మన శైలాడ గ్రామంలో నిర్మాణం జరగడం మన పూర్వజన్మ సుకృతం. ఈ గ్రామము చేసుకున్న అదృశ్యంగా మీ అందరూ కూడా భావించాలి. అయోధ్య రామాలయం ప్రతిష్ట అయినది 500 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాలండి? 500 సంవత్సరాలు. 1526లో దుర్మార్గుడైనటువంటి బాబర్ అనేవాడు వచ్చి, మన హిందువులు ఎప్పుడూ కలవం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ మన హిందువులమే, మన రాముడి కష్టం వస్తే మనం కలవం, మన అమ్మవారి కష్టం వస్తే మనం కలవం, మన గుడి మీద ఎవడో దాడి చేశాడంటే హిందువులందరూ రోడ్లెక్కము. కానీ ఇతర మతాలు అందరూ కలిసి జీవిస్తారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, కలిసి ఎలా జీవించాలో. దేవుడి కార్యం వస్తే వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన దేవుడి కార్యాలు వస్తే చూద్దాం చేద్దాం అంటాం. మనం యూనిటీ మనలో లేదు. దానికి కారణం మన రాజకీయ పార్టీలు మనల్ని డివైడ్ చేసేస్తూ ఉంటాయి. నువ్వు ఆ పార్టీ, ఈ పార్టీ, టూట్ అంటాయి. ఇలా విడిపోతున్నాం, మనం నష్టపోతున్నాం. కాబట్టి
1526లో దుర్మార్గుడైన బాబర్ వచ్చి మన రాజుల్లో అనైక్యతని ఆసరాగా చేసుకొని ఈ రాజ్యం ఆ రాజ్యానికి పడదు, ఆ రాజు అంటే ఈ రాజుకు పడదు. అందరూ హిందువులే, అందరూ హిందూ రాజులే, అందరూ దేవుడికి దండం పెడతారు, అందరూ పొట్టులు పెట్టుకుంటారు, అందరూ పూజలు చేస్తారు. కానీ ఈయనంటే ఆయనకి పడదు, ఆయనంటే ఈయనకి పడదు. నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మా పార్టీ వాడు గుడి కూల్చేసినా నేను రోడ్డు ఎక్కను. ఎందుకు? నా పార్టీ వాడు గుడి కూల్చేశాడు కాబట్టి. ఆ పార్టీ వాడు ఏమో దేవుణ్ణి విగ్రహాన్ని మొక్కలు కొట్టేశాడు అనుకోండి, నా పార్టీ నాయకుడు కాబట్టి నేనేమో రోడ్డు ఎక్కను. మన హిందూ ధర్మం మరి ఇంకేం డెవలప్ అవుతుంది? నువ్వు పార్టీలు వదిలేయాలి దేవుడి కోసం. నీ హిందూ ధర్మం ఉంటేనే పార్టీలు ఉంటాయి, హిందువులు ఉంటేనే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ పార్టీలు ఉంటాయి. హిందువులు ఉంటే గోవులు ఉంటాయి, హిందువులు ఉంటే గుడులు ఉంటాయి, హిందువులు ఉంటేనే గోపురాలు వస్తాయి, హిందువులు ఉంటేనే ఆశ్రమాలు ఉంటాయి, హిందువులు ఉంటేనే భవిష్యత్ తరాలు ఉంటాయి. హిందువులే లేకపోతే ఇవన్నీ కూడా జీరో, శూన్యం. కాబట్టి అటువంటి హిందూ ధర్మానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇయ్యు. పార్టీని పక్కన పెట్టి మనందరం ఒకటే పార్టీ, రాముల వారి పార్టీ మనందరం అంతే. జై శ్రీరామ్. మన పార్టీ ఏ పార్టీ అండి? రాముల వారి రాముల వారి పార్టీ మనది. ఏ పార్టీలు ఉంటే ఉన్నామండి, నువ్వు ఏ పార్టీలో ఉండు, కానీ దేవుడి కోసం వచ్చి వస్తే ఒకటైపోవాలి. మా ఊరు రామ మందిరం, మా పార్టీలు అనవసరం అండి. మా ఊరు గుడి, మా ఊరు రాముడు, అందరూ రాముడు ఆయన, మేమందరం ఒకటైపోతాం అంతే. దేవుడి కోసం, ధర్మం కోసం స్వామీజీలు వచ్చారు, గురువులు వచ్చారు, యజ్ఞం జరుగుతుంది, లేకపోతే మరొకరు వచ్చారు, అన్ని పార్టీలు ఒకటి అయిపోవాలి అంతే. అందరూ కలిసిపోవాలి. దేవుడి విషయంలో, గ్రామం విషయంలో బయటికి వెళ్ళేసరికి పార్టీలు ఉండొచ్చు. గ్రామం విషయం వస్తే మనందరం ఒక గ్రామస్తులు అందరూ ఒకటే పార్టీగా ఒకే మాట మీద ఉండగలిగితే మన సైరాడ గ్రామం నిత్యము కూడా అద్భుతంగా ఉంటుంది. దయచేసి మీ అందరూ ఆ విధముగా జీవించండి. నాయకులు వస్తారు, వినేయండి, తప్పులేదు. మీటింగ్ కూడా నా పార్టీ అంటారు, పోనీ వినియండి. ఆ నాయకుడు బా అంటాడు, ఆ నాయన చప్పలు కొట్టియండి. వాళ్ళు వెళ్ళిపోయిన నాయన మీకు నమస్కారం, మేము మీ అందరం కలిసే ఉన్నాం, మమ్మల్ని మొక్కలు చేసేకండి నాయన, మీకు దండం కొబ్బరి బొండాలు పుచ్చుకొని మీరు దయచేయండి నాయన అని చక్కగా గౌరవంగా పంపించేయండి. గ్రామస్తులందరూ ఒకే మాట మీద ఉండండి. ఎలా ఉండాలి మనం? ఒకే మాట మీద ఉండాలి. ధర్మం కోసం, దైవం కోసం, మన హిందూ సనాతన వైభవం కోసం మనందరం కలిసే ఉండాలి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అనైక్యత. రాజులు ఒకరంటే ఒకరు పడక చివరికి ఏం చేశారు? ఆ వాడు యుద్ధానికి వస్తే, బాబర్ వస్తే కాశీ మీద పడేసరికి, అయోధ్య మీద పడేసరికి ఆ రాజు అంటే నాకు పడదు, అయోధ్య మీద యుద్ధం ప్రకటించాడు బాబరు. మంచి పని జరిగింది, వాడు పోవాలా అనుకున్నాను నేను. అయోధ్యలో ఉండే ఆ రాజును చంపేశాడు బాబరు, వాడి కుటుంబాన్ని నాశనం చేశాడు. అయోధ్యలో రామాలయాన్ని కూడా పడగొట్టేశాడు. పడగొట్టిన తర్వాత బాధపడితే సుఖమే ఉన్నది? అరే రాజునే చంపేస్తాడు అనుకుంటే అయోధ్యలో రామాలయాన్ని కూడా పడగొట్టేశాడే అని రాజులు దండయాత్ర చేశారు. చేసేసరికి అప్పటికే వాడి చేతుల్లో 2-3 రాజ్యాలు వచ్చేసాయి. యుద్ధంకి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యముగా పీకలు కోసేసి ముక్కలుగా నరికేసేవాడు బాబరు. 50 సంవత్సరాలు వాడితో యుద్ధం చేశారు. ఎన్ని సంవత్సరాలు అండి? 50 ఏళ్ళు. 50 యుద్ధాలు చేశారు మన హిందువులు. అక్కడితో అయిపోయిందా? వాడి కొడుకు హుమయూను, వాడి కొడుకు అక్బరు, అక్బర్ కొడుకు జహాంగీర్ కొడుకు షాజహాను కొడుకు ఔరంగజేబు వంశోద్ధారకులు, వాళ్ళ వంశంలో ఉండే ప్రతి ఒక్కరితో కూడా దాదాపుగా 73 పర్యాయములు అయోధ్య రాముల వారి కోసం 5 లక్షల మంది జై శ్రీరామ్ అంటూ ప్రాణాలు ఇవ్వగా ఈ దేశం పులకరించిపోయి రక్త తర్పణంతో రక్తం ఏళ్ళుగా ప్రవహించిన అయోధ్యలో రామాలయం కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎంతో మంది ప్రధానులు వచ్చినా కూడా ఎవరో ధైర్యం చేయకపోతే మహానుభావుడు భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ గారు జై శ్రీరామ్ కోట్లాది 500 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ కూడా కూర్చుండబెట్టి, అయ్యా సుప్రీంకోర్టులో ఇప్పటికే 127 సంవత్సరాలు అయిపోయింది, అయోధ్య రామాలయం విచారణ ముగించేశారు, తెరవలేదు. ఎన్ని సంవత్సరాలు అండి? 127 సంవత్సరాలు. ఇదేంటి స్వామీజీ, స్వతంత్రం వచ్చే మనకి ఎన్ని సంవత్సరాలు అయింది నాన్న? 77 సంవత్సరాలు అయితే 127 అంటారేంటి? బ్రిటిష్ వారి కాలం నుండి కూడా మనం కోర్టులో పోరాటం చేస్తున్నాం. సుప్రీంకోర్టులో వేశారు మన వాళ్ళు. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా
మన హిందువులకు వాళ్ళు న్యాయం చేయలే, వాడు ఎందుకు చేస్తాడు? అమ్మో అయోధ్యలో రామాలయం కట్టేస్తే భారతదేశం అంతా ఒకటి అయిపోద్ది, హిందువులందరూ ఒకటి అయిపోతారు, జ్ఞానం పొందుతారు, రామరాజ్యం వచ్చేస్తుంది, రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు, రాముడి పవర్, రాముడి శక్తి, ప్రాణ ప్రతిష్ట, అయోధ్యలో రామాలయం జనవరి 22వ తేదీన ప్రతిష్ఠ అయితే భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా చిన్న చినుకులు పడ్డాయి. నిజమా కాదా? ప్రతి గ్రామంలో దేశం మొత్తం మీద చినుకులు పడ్డాయండి. ఇది రాముడి శక్తి, శ్రీరాముల వారి తలక మహిమ. కాబట్టి ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు మోసగించేసింది మనల్ని. మోడీ గారు కూర్చొని పెట్టారు, మీరు తీర్పిస్తారా ఎవరా? 3 సర్వే రిపోర్ట్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సర్వేలు జరిగాయి. స్వతంత్రానికి ముందు ఒక సర్వే జరిగింది. అన్ని సర్వే డిపార్ట్మెంట్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వేలో ముస్లింలు కూడా ఉన్నారు. ముస్లింలు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కమిటీ వేసింది సుప్రీంకోర్టు. కానీ అయోధ్యలో రాముడి గుడి ఉన్నది, భవ్యమైన మందిరం ఉండేది, సీతమ్మ వారి విగ్రహాలు, రాముల వారి విగ్రహాలు, గుమ్మటాలు, స్తంభాలు అన్నీ ఇచ్చినా కూడా నోరు మూసేశారు. హిందువులకు న్యాయం చేయలే. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ పెట్టేసింది అంతే. అది ఎప్పటికీ తీర్పు మరి రాదు, హిందువులకు న్యాయం జరగదు. మహానుభావుడు నరేంద్ర మోదీ గారు సుప్రీంకోర్టు జడ్జిని కలిసి ప్రభుత్వం తరఫున కోట్లాది మంది భారతీయుల తరఫున ప్రతినిధిగా ఒక మెమరాండం ఇచ్చారు. ఏమని? ఇంతకాలము సుప్రీంకోర్టులో 127 సంవత్సరాలు ఈ కేసు ఎందుకు విచారణకు రావడం లేదు? ఎందుకు మీరు న్యాయం పక్షాన్ని నిలబడడం లేదు? ఎందుకు మీరు తీర్పు ఇవ్వడం లేదు? కాబట్టి దయచేసి మీకు ఒక విన్నపాన్ని ఇస్తున్నాం. మేము ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మాకు మెజారిటీ ఉంది, కాబట్టి మేము పార్లమెంట్లో చట్టం చేసుకొని మీ అనుమతితో, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కదా, కోర్టులో కేసు ఉంటుండగా మనం చేయకూడదు కదా, కాబట్టి సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి మీకు ఒక విజ్ఞప్తినిచ్చి మీరు అంటే మాకు ప్రజలు మెజారిటీ ఇచ్చారు, మేము జీవో తెచ్చుకొని పార్లమెంట్లో చట్టం చేసుకొని ముస్లింలకేమో వేరే చోట ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేసి మేము రామాలయం ప్రారంభించమంటారా, లేదు న్యాయం పక్షాన్ని నిలబడతారా అని జడ్జెస్ని అడిగితే జడ్జెస్ అందరూ కూడా ఇదేంటిది సిగ్గు సుప్రీంకోర్టు జడ్జెస్ని న్యాయాన్ని కూడా మన పాత్ర వేసేస్తే ఎలాగా, అయ్యా మాకు కొద్దిగా టైమే ఉండని చెప్పి, ఎందుకు మీరు ఇవ్వకపోతే మేము పార్లమెంట్ చట్టం చేసుకుంటాం, మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, అయోధ్యలో మేము ప్రభుత్వం ద్వారా కట్టుకుంటాం, కానీ సుప్రీంకోర్టుకు తెలియజేయాలి కాబట్టి మీరు తీర్పు ఇవ్వడం లేదు కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, మీరు అనకపోతే మేము చేసేస్తాం. ఆ ధైర్యం సుప్రీంకోర్టు జడ్జెస్లు కూడా పరుగులు పెట్టించిన ధైర్య సాహసాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పడానికి భయపడిపోయి భయపడి తీర్పు కట్టుకోండి, అయోధ్యలో రామాలయం ఇది రామ జన్మభూమే అని తీర్పించేటట్టుగా చేశారు. భారతదేశంలో హిందువులు ఉన్నంతకాలం ఈ దేశంలో ఎన్ని వేల సంవత్సరాల కాలం రాముల వారికి ఎలాగైతే రుణం తీర్చుకోలేమో అలాగే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కూడా రామ భక్తులు హిందువుల రుణం తీర్చుకోలేరు, అలాంటి మహానుభావుడైన. కాబట్టి అటువంటి భవ్యమైన రామాలయం ప్రతిష్ఠ జరిగింది. దేశంలో మొత్తం ఎక్కడ చూసినా రామాలయాలు, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వచ్చేసింది. భారతదేశం సిగ్గు 100 కోట్ల మంది హిందువులు ఉండి రాముడు పుట్టిన రామ జన్మభూమిలో గుడి కట్టుకోలేక చేతగాని వాళ్ళని ప్రపంచ దేశాలు మనల్ని కోడై కూస్తే అటువంటి 500 సంవత్సరాల స్వప్నాన్ని సాకారం చేసిన మహానుభావుడు ఎవరండి? నరేంద్ర మోదీ గారు. కాబట్టి అటువంటి అయోధ్య రామాలయం ప్రతిష్ఠ అయిన తర్వాత మన సైలాడ గ్రామంలో మనకి శంకుస్థాపన జరిగి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇది రాముల వారు, రేపు అయోధ్య రాముడు మన సైలాడ రాముడు అయిపోతున్నాడు. ఏ ఊరు రాముడు అవుతున్నాడండి? సైలాడ రాముడు. కాబట్టి మీ అందరూ కూడా పేరున సహకరించి చక్కగా యువత చూస్తే ఈ ఫోటోలు చూడగానే మనకు చాలా ఆనందం అయిపోయింది. అరే ప్రోత్సహించండి, చక్కగా దేదీప్యమానమైన గుడిని నిర్మాణం చేసి ఘనంగా ప్రతిష్ఠ చేసుకుందాం. మన గ్రామం పరిస్థితులు మారిపోతాయి. రాముల వారు మనకు ఊరికి వస్తే, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే, రాముల వారి ప్రాణం ఇక్కడికి వస్తే, రాముడు ప్రాణంతో జీవిస్తే మన గుడిలో ఆ విగ్రహ రూపంలో ధరించి ఆయన విగ్రహ రూపంలో ప్రతిష్ఠించబడితే మన గ్రామం రూపురేఖలు మారిపోతాయి. కాబట్టి అటువంటి
చక్కనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకొని మీ అందరూ కూడా తరించాలని పేరు పేరున కోరుకుంటూ, మరి మాతాజీలు పిడుగురాల నుండి వచ్చారు. పిడుగురాల గుంటూరు, ఇప్పుడు నర్సాపురం జిల్లా గల ఏమంటారు, ఇది పల్నాడు జిల్లా, నరసరావుపేట జిల్లా, పల్నాడు. మాతాజీకి హారం చేయడని చాలా దూరం నుంచి వచ్చారు ఒక రామాలయం ప్రతిష్ఠ కోసం. మరి ఆ రామాలయం ప్రతిష్ఠకి వెళ్లకుండా మరి మన గ్రామానికి ఈరోజు అక్కడికి వెళ్ళలే. రేపు సరే రేపు వెళ్దాం అనే ఆలోచన, రేపు సాయంత్రం వెళదామని. కాబట్టి చక్కగా మనం సత్యం గారు, అలాగే మన యువత, మన గ్రామ పెద్దలు, మహిళామ తల్లులు, మీ అందరూ కూడా చక్కగా మన హిందూ ధర్మం కోసం మనందరం కూడా ఒకే మాట మీద ఒకే బాటలో మనందరం నడవాలి. అర్థమవుతుందమ్మా? మన హిందూ మన దేవుడి కోసం ఏవైనా మనకి సమస్యలు వచ్చాయా, మనం దేవాలయాలు గుడులు కట్టుకోలేము. మన హిందుత్వం కోసం మనందరం కలిసి మనం జీవించాలి. మన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. యువత కూడా, యూత్ సభ్యులు మన గ్రామాన్ని ముందుకు నడిపించాలి. మంచి కార్యక్రమాలు చేయాలి. మళ్ళీ మీ గ్రామం వచ్చి ఒకరోజు రామాయణం చెప్తాను మీ అందరికీ కూడా. రాముడు అవతారం ఎందుకు, రాముడు తాలూకు గుణగణాలు ఒక 3 గంటలు. అంత రామాయణం మనం చెప్పలేము, ఆ శక్తి మనకు లేదు రామాయణం మొత్తం చెప్పాలంటే. అటువంటిది ఏదో సూక్ష్మంగా ఆ రాముడి వారి దయచేత 4 మంచి మాటలు మళ్ళీ మీ గ్రామం వచ్చి, సైగాడ గ్రామం వచ్చి చక్కగా మళ్ళీ మనం కలుద్దాం. మరి అంతవరకు రాముడి వారి ఆలయాన్ని రోజుకొక స్టేజ్లో మీరు కష్టపడి శ్రమదానం చేసి అందరూ సహకరించి తీసుకొని వెళ్ళి మీ జీవితాలు తరింపు చేసుకుంటారని. ఎప్పుడైనా ఆశ్రమం మన పొందూరు మండలం ఒకే నియోజకవర్గంలో మనం ఉన్నాం. మన 4 మండలాలు ఒకే నియోజకవర్గం అంటే మనందరం కూడా బంధువులమే. కాబట్టి పొందూరు మండలం కృష్ణాపురం గారపేట అంటారు. గారపేటలో ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో ప్రతి నెల 3వ ఆదివారం అక్కడ సత్సంగత్యం జరుగుతుంది.